హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా, నెల్లూరు. ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనము మూర్తిమత్వం అనే చాప్టర్కు సంబంధించి పూర్తి బిట్స్ను మనము ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైతే మూర్తిమత్వం అనే చాప్టర్ను చదివారో ఈ వీడియో ఒకసారి వినండి, మీకు ఇది క్విక్ రివిజన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది వానిలో మిశ్రమ గ్రంథి ఏది? ఈ క్రింది వానిలో మిశ్రమ గ్రంథి ఏది? మిశ్రమ గ్రంథి ఏది? పీయూష గ్రంథ, అవటు గ్రంథ, అదురుక్క గ్రంథ, క్లోమమా? మిశ్రమ గ్రంథి అనేది ఈ నాలుగిట్లో క్లోమం అనేది మిశ్రమ గ్రంథి అవుతుంది. ఓకే, రెండో క్వశ్చన్, చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం అనేది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ అడిగాడు? ఏ రక్షక తంత్రము? తాదాత్మీకరణమా, దమనమా, ప్రతిగమనమా, ప్రక్షేపణమా? చిన్నపిల్లవాడిలా ఏడవడం అనేది ప్రతిగమనం అవుతుంది. చిన్నపిల్లవాడిలా ఏడవడం అనేది ఏమవుతుంది? ప్రతిగమనం అవుతుంది. మూడో క్వశ్చన్, లతాకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత యొక్క సంఘర్షణ ఏమిటి? లత ఏ సంఘర్షణకు లోనవుతుంది? ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లతకి ఇక్కడ ఏ విధంగా ఉంది? హోంవర్క్ చేయాలని లేదు, అదేవిధంగా తిట్లు తినాలని లేదు. రెండు కూడా నెగిటివ్ ఇదిలోనే ఉన్నాయి కాబట్టి ఇది ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత ఆప్షన్ 4. తర్వాత నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పరీక్షలో ఇచ్చిన 2 ప్రశ్నలలో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు, కానీ ఏదో ఒకటే రాయాలి. ఈ పరిస్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏది అని అడిగాడు. ఇక్కడ ఏంది? విద్యార్థికి ఇక్కడ ఏ విధంగా 2 ప్రశ్నలకు సమాధానాలు తెలుసు, 2 కూడా పాజిటివ్లోనే ఉంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఉపగమ సంఘర్షణగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఉపగమ సంఘర్షణ. తర్వాత ఐదో క్వశ్చన్ చూసినట్లయితే, వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావితం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనది అడిగాడు. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావితం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనది ఏది? అంతఃస్రావి గ్రంథుల, బాహ్య కారకాల, అంతర్గత లక్షణాల, వైఖరుల? ఏమవుతుంది? ఆప్షన్ 1 అంతఃస్రావి గ్రంథులు వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావితం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనవి. తర్వాత ఆరో క్వశ్చన్ చూసినట్లయితే, ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది, కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవడానికి వారి యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం అడిగాడు ఇక్కడ. ఓకే, ఆటంకం ఏం ఆటంకం ఇది? శారీరక ఆటంకమా, భౌతిక పరిసర సంబంధ ఆటంకమా, మానసిక ఆటంకమా, లేదా సాంఘిక పరిసర సంబంధ ఆటంకమా? ఏ ఆటంకం అవుతుంది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఇది ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధ ఆటకం అవుతుంది. అంతే కదా, వేరే ఊరు అనేది ఏమవుతుంది? అది సాంఘిక పరిసరం అవుతుంది. కాబట్టి ఇది ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధ ఆటంకం అవుతుంది. తర్వాత ఏడో క్వశ్చన్, వ్యక్తి అహాన్ని వ్యాకులత, అగౌరవము, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా అడిగాడు. వ్యక్తి యొక్క అహాన్ని వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా. ఏ నమూనా అది? అనుగుణ్యత, సర్దుబాట, సంఘర్షణ, రక్షకతంత్రమా? ఆప్షన్ 4 రక్షకతంత్రం అవుతుంది. వ్యక్తి యొక్క అహాన్ని వ్యాకులత, గౌరవం, అపరాధ భావం నుంచి రక్షించే ప్రవర్తన నమూనా ఏంది? రక్షకతంత్రం అవుతుంది. తర్వాత 8వ క్వశ్చన్, చైతన్యకు బాస్కు వ్యతిరేకించాలని ఉంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం కూడా ఉంది. ఇక్కడ ఏ రకమైనటువంటి సంఘర్షణకు లోనవుతున్నాడు అడిగాడు. ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహార, లేకపోతే ఉపగమ తర్వాత పరిహార, ఉపగమ పరిహార? ఏ సంఘర్షణ ఇక్కడ? ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణకు చైతన్య లోనవుతున్నాడు. తర్వాత 9వ క్వశ్చన్, ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తాను చేసిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడము ఏ రక్షక తంత్రానికి చెందినది అని అడుగుతున్నాడు. పరిహారమా, హేతుకీకరణమా, విస్థాపనమా, ప్రక్షేపణమా? ఏమవుతుంది? కొంటి సాకులు చెప్పడం అనేది ఆప్షన్ 2 హేతుకీకరణం అవుతుంది.
ఓకే. తర్వాత 10వ క్వశ్చన్, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం అడిగాడు ఇక్కడ. సంబంధించినది కాదు, సంబంధించని అంశం. ఏ అంశం అవుతుంది? వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఉపాధ్యాయుని బోధనా వైఖరి, తల్లిదండ్రుల పెంపక శైలులు, శరీరంలోని అంతఃస్రావిక గ్రంథులు. ఏమవుతుంది? ఆప్షన్ 4 శరీరంలోని అంతఃస్రావిక గ్రంథులు అనేవి ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం అవుతుంది. ఓకే. తర్వాత 11వ క్వశ్చన్, పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి అదేందో అడిగాడు. చర్మం రంగా, రక్తవర్గమా, ఎత్త, బరువా? ఏమవుతుంది? పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణం ఏమవుతుంది? ఆప్షన్ 2 రక్తవర్గం అవుతుంది. ఓకే. తర్వాత 12వ క్వశ్చన్, 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగేటటువంటి సంఘర్షణ ఏమిటి అన్నాడు. ఇక్కడ ఏంది? 2 సమానమైన ఆకర్షణీయమైన లక్ష్యాలు కాబట్టి అది ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 1 అవుతుంది. ఓకే. తర్వాత కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ కళ్యాణ్ ఉపయోగించిన రక్షక తంత్రం ఏది అని అడిగాడు. ఏ రక్షక తంత్రం అవుతుంది అది? ప్రక్షేపణమా, హేతుకీకరణమా, ఉదాత్తీకరణ లేదా దమనమా? ఏది? ఆప్షన్ 3 ఉదాత్తీకరణం అవుతుంది. ఒక రంగంలో సాధించలేనిది వేరొక రంగంలో సాధించడం అనేది ఏమవుతుంది? ఉదాత్తీకరణ అవుతుంది. ఆప్షన్ 3. ఓకే. తర్వాత 14వ క్వశ్చన్, పెరుగుదల హార్మోనును ఎక్కువగా స్రవించడం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి అడిగాడు. ఓకే. పెరుగుదల హార్మోను ఎక్కువగా స్రవించడం వలన అతి దీర్ఘకాయత్వం వస్తుంది. దీనికి కారణమైన గ్రంథి ఏమిటి అని అడిగాడు. అవటు గ్రంథ, పార్శ్వవటు గ్రంథ, అధిరుక్క గ్రంథ, పీయూష గ్రంథ? ఏ గ్రంథి? ఆప్షన్ 4 పీయూష గ్రంథి అవుతుంది. 15వ క్వశ్చన్, రవికి ఇంటి పని చెయ్యాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఏర్పడేటటువంటి సంఘర్షణ ఏమిటి అడిగాడు. ఇక్కడ 2 కూడా నెగిటివ్ థాట్స్లోనే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత 16వ క్వశ్చన్, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తాను కలెక్టర్ అయినట్లు సంతోషపడటము ఏ రకమైన రక్షక తంత్రం అని అడిగాడు. ఓకే. ఆ వ్యక్తి కాలేదు కానీ తన మిత్రుడైతే తాను కలెక్టర్ అయినట్టు సంతోషపడ్డాడు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం అని అడిగాడు. ఏ రకమైన రక్షక తంత్రము? ఉదాత్తీకరణమా, ప్రక్షేపణమా, హేతుకీకరణమా, తాదాత్మీకరణమా? ఆప్షన్ 4 తాదాత్మీకరణం. ఇక్కడ తాను అవ్వలేనిది వేరే వాళ్ళలో చూసి తాను అయినట్లు అనుకోవడము తాదాత్మీకరణం అవుతుంది. ఓకే. తర్వాత 17వ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అయితే అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం. ఏ రక్షక తంత్రం అది? పరిహారమా, ప్రతిగమనమా, ప్రక్షేపణమా, తాదాత్మీకరణమా? ఏది ఆ రక్షక తంత్రము? ఆప్షన్ 3 ప్రక్షేపణం అవుతుంది. తర్వాత 18వ క్వశ్చన్, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యలోని వైవిధ్యం ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుంది? ప్రవర్తన రీతి అవుతుందా, సామాజిక పరిపక్వత అవుతుందా, రక్షక తంత్రం అవుతుందా, సర్దుబాటు అవుతుందా? ఆప్షన్ 4 సర్దుబాటు అవుతుంది. ఓకే. తర్వాత 19వ క్వశ్చన్, కిరణ్కు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడ అతను లోనైనటువంటి సంఘర్షణ ఏమిటి అని అడిగాడు. ఏ సంఘర్షణకు లోనయ్యాడు కిరణ్ ఇక్కడ? మొదట వెళ్ళాలని ఉంది కానీ రెండోది అరుస్తారని. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 1 దీనికి సరైన సమాధానం. తర్వాత 20వ క్వశ్చన్, గణితము, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి అని అనుకుంటున్నాడు కానీ అతని లోపల ఎదుర్కొన్నటువంటి సంఘర్షణ అడిగాడు ఇక్కడ. ఓకే. అతనికి గణితము కూడా ఇష్టము, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం కూడా ఇష్టము
కానీ అతను ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని సంఘర్షణకు లోనవుతున్నాడు. ఇక్కడ రెండు కూడా ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఉపగమ సంఘర్షణ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. తర్వాత 21వ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏమిటి అడిగాడు. ఓకే, ఓడిపోయి తన బ్యాట్ను ఆ పిచ్చికేసి కొట్టాడు. ఆ కొట్టడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం అని అడిగాడు. ఇక్కడ ఏ రకమైన రక్షక తంత్రము? ప్రక్షేపణమా, విస్థాపనమా, ఉపసంహరణ, ప్రతిగమనమా? ఏమవుతుంది? ఆప్షన్ 2 విస్థాపనం అవుతుంది. ఓకే, తర్వాత 22వ క్వశ్చన్. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది అని అన్నాడు. కానిది. ఓకే, మూర్తిమత్వ సంధానమా, అనుగుణ్యత, ఉద్వేగ అసమతుల్యత, మంచి శారీరక ఆరోగ్యమా? ఏమవుతుంది? ఆప్షన్ 3 ఉద్వేగ అసమతుల్యత లక్షణం అనేది మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కాదు ఇది. ఓకే, ఉద్వేగ సమతుల్యత లక్షణం అవుతుంది, అసమతుల్యత అనేది లక్షణం కాదు. తర్వాత 23వ క్వశ్చన్. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయి నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏమిటి అని అడిగాడు. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఇవి మొత్తము. ఏ సంఘర్షణ? రెండు కూడా ప్లస్లే ఉన్నాయి. రెండు ప్లస్లు ఉంటే అది తప్పకుండా ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 1 దీనికి సరైన సమాధానము. తర్వాత 24వ క్వశ్చన్. ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడుగా ఉంటాడు. ఏ గ్రంథి అది? టెస్టోస్టిరానా, ఎడ్రినలినా, థైరాక్సినా, ప్రొజెస్టిరానా? ఏ గ్రంథి అది? ఆప్షన్ 3 థైరాక్సిన్ గ్రంథి యొక్క స్రావకం అనేది ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడుగా ఉంటాడు. 25వ క్వశ్చన్. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలోని రక్షక తంత్రం ఏమిటి? ప్రక్షేపణమా, ఉపసంహరణ, ప్రేరకం తారుమారువా, పరిహారమా? ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు. ఇక్కడ ఏం చేశాడు? ప్రేరకాన్ని తారుమారు చేశాడు. ఆకలిగా ఉన్నా ఆకలిగా లేదు అని తారుమారు చేశాడు. కాబట్టి ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు అనేది అవుతుంది. 26వ క్వశ్చన్. వక్తృత్వ పోటీలో సరిగ్గా మాట్లాడలేకపోయిన స్నేహితుల ఎగతాళికి గురైన అమ్మాయి కొన్ని రోజులు భయపడింది. తర్వాత ఆ సంఘటన జరిగిన విషయమే మర్చిపోయింది. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ అమ్మాయి ఏం చేసింది? మర్చిపోయింది. మర్చిపోవడం అంటే ఏంది? దమనం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 దీని యొక్క సరైన సమాధానం. 27వ క్వశ్చన్. భారతి ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషను తెలుగు కానీ హిందీని కానీ ఎన్నుకోవాలి. కానీ తనకు రెండూ కష్టం అనిపిస్తున్నాయి. ఇక్కడ భారతిలో ఏర్పడేటటువంటి సంఘర్షణ అడిగాడు. రెండు కూడా కష్టమవుతున్నాయి. రెండు ప్లస్గా ఉన్నాయా మైనస్గా ఉన్నాయా? రెండు మైనస్గా ఉన్నాయి. కాబట్టి ఇది పరిహార సంఘర్షణ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. 28వ క్వశ్చన్. చాలా తక్కువ ఉద్యోగాలకు వేలాది మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఇక నాకేం వస్తుందిలే అనే ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోవడము. ఇక్కడ ఆ వ్యక్తి అనుసరించిన రక్షక తంత్రం అడిగాడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎస్కేప్ అయ్యాడు వ్యక్తి. చాలా ఎక్కువ మంది వస్తున్నారులే, నాకెక్కడ వస్తుందని ఆ వ్యక్తి ఇక్కడ ఏమయ్యాడు? ఎస్కేప్ అయ్యాడు. కాబట్టి ఎస్కేప్ అవ్వడాన్ని మనం ఏమంటాము? ఉపసంహరణ అంటాము. కాబట్టి ఆప్షన్ 1 దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. 29వ క్వశ్చన్. విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితిని మనం ఏమంటాము? సంఘర్షణ అంటామా, ఒత్తిడి అంటామా, కుంఠనం అంటామా, విషమ యోజనం అంటామా? సంఘర్షణ అంటాము. ఆప్షన్ 1 సంఘర్షణ అంటాము. 30వ క్వశ్చన్. రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షలకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్లో కలిగిన ఆటంకం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ ఏ రకమైన ఆటంకం అదని? సాంఘిక పరిసర ఆటంకమా, శారీరక పరిసర ఆటంకమా, భౌతిక పరిసర ఆటంకమా, మానసిక పరిసర ఆటంకమా? ఇది ఏ రకమైన ఆటంకము? ఇది భౌతిక పరిసరాలకు సంబంధించిన ఆటంకం. కాబట్టి ఆప్షన్ 3 భౌతిక పరిసర ఆటంకం అవుతుంది. 31వ క్వశ్చన్. క్రింది వాణిలో మూర్తిమత్వ మూలకం కానిది ఏది అడిగాడు. వ్యక్తి ఆరోగ్యమా, వ్యక్తి విద్యా సాధన,
వ్యక్తి పరిశీలన, వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల ఏమవుతుంది? మూర్తిమత్వ మూలకం కానిది ఏది దీంట్లో? ఆప్షన్ 4 వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల అనేది మూర్తిమత్వ మూలకం కాదు. తర్వాత 32వ క్వశ్చన్. రమేష్కు చెట్టు పైనున్న పండు తినాలని ఉంది, కానీ చెట్టు ఎక్కితే పడతానేమోనని భయపడుతున్నాడు. ఇక్కడ రమేష్లో ఏర్పడినటువంటి సంఘర్షణ అడిగాడు. ఇక్కడ ఏం సంఘర్షణ? ఒకటి తినాలని ఉంది, తినాలని ఉందంటే ఏంది ఇక్కడ? ప్లస్, పడుతాడేమో అని భయపడుతున్నాడు, ఇది మైనస్, కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 1 దీని యొక్క సమాధానం అవుతుంది. తర్వాత 33వ క్వశ్చన్. ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వారి కులాలు వేరవడం వల్ల వారి పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. ఇక్కడ వారికి కలిగిన ఆటంకం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏం ఆటంకం అది? భౌతిక పరిసర సంబంధమైనదా, సాంఘిక పరిసర సంబంధమైనదా, శారీరకపరమైనదా, మానసికపరమైనదా? ఏదది? ఆప్షన్ 2 సాంఘిక పరిసర సంబంధమైనటువంటి ఆటంకం అవుతుంది అది. 34వ క్వశ్చన్. మెడిసిన్ ఎంట్రన్స్ను ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తను డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా, దండిగా డబ్బులు సంపాదిస్తున్నట్లుగా ఊహించుకోవడము. ఇక్కడ ఏం చేస్తుంది ఆ అమ్మాయి? ఇంకా ఎగ్జామ్ కూడా రాయలేదు, అప్పుడే అమ్మాయి డాక్టర్ అయినట్లు, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు, బాగా డబ్బులు సంపాదిస్తున్నట్లు కలలు కంటుంది. ఓకేనా? ఆ విధంగా కలలు కన్నాన్ని మనం రక్షక తంత్రంలో ఏమంటాము? ఆప్షన్ 1 స్వైర కల్పన అంటాం. ఏమంటాం దాన్ని మనము? స్వైర కల్పన అంటాం. తర్వాత 35వ క్వశ్చన్. శ్వేతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా జామును, హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోవాలని బలవంతం చేసింది. ఇక్కడ సీతకు ఏర్పడినటువంటి సంఘర్షణ అడిగాడు. ఇక్కడ ఏంది? ఇష్టం లేదు కాబట్టి ఆమె ఫ్రెండ్ 2 ఐటమ్స్ ఇచ్చింది. ఆ 2 ఐటమ్స్లో ఏదో ఒకటి తీసుకోమనింది. ఇష్టం లేదు కాబట్టి 2 కూడా ఇక్కడ ఏమవుతుంది? పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. 36వ క్వశ్చన్. జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలను సమర్థించుకోవడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది అని అడిగాడు. ఇక్కడ విస్థాపనం అవుతుందా, హేతువాద వివరణ అవుతుందా, ప్రక్షేపణం అవుతుందా, పరిహారం అవుతుందా? ఏమవుతుంది ఇది? హేతువాద వివరణ అవుతుంది. ఓకేనా? హేతువాదంగా అంటే ఏది జరిగినా తన మంచికేనని, ఓకేనా, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడాన్ని మనము హేతువాద వివరణ అంటాము. 37వ క్వశ్చన్ చూసినట్లయితే, వ్యక్తి ఆలోచన శక్తి, వివేచనా శక్తి, ధారణా సామర్థ్యము, తెలివితేటలు మానవ మెదడులోని ఈ భాగం యొక్క నిర్మాణము, పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఏం భాగం అది? హైపోథాలమసా, మస్తిష్క వల్కలమా, ద్వారగోర్ధమా, అనుమస్తిష్కమా? ఏమవుతుంది? ఆప్షన్ 2 మస్తిష్క వల్కలం అవుతుంది. అది మస్తిష్క వల్కలం నిర్మాణంలో పై కారకాలు మొత్తం జరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత 38వ క్వశ్చన్. ఇతరుల పట్ల తనకున్న ద్వేషభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడము. ఇక్కడ దీన్ని మనం ఏ రక్షక తంత్రం అంటామని అడిగాడు. ఇక్కడ అంటే ఏంది? ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా అతను ఇష్టం ఉన్నట్లు మనము జనాల్లో చెప్పడము. ఇది ఏ రకమైన రక్షక తంత్రం అడిగాడు. ఏ రకమైన రక్షక తంత్రం ఇది? ప్రతిగమనమా, హేతువాద వితరణ, ప్రతిచర్య ఉద్భవమా, తాదాత్మీకరణమా? ప్రతిచర్య ఉద్భవం అవుతుంది ఇక్కడ. దీన్ని మనం ఏమంటాము? రక్షక తంత్రాలలో ప్రతిచర్య ఉద్భవం అంటాం. తర్వాత 39వ క్వశ్చన్. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కలిగిన వాడిగా తయారు చేసే హార్మోనును స్రవించే గ్రంథి ఏది అని అడిగాడు. ఇక్కడ ఏ గ్రంథి అది? అవటు గ్రంథ, పార్శ్వవటు గ్రంథ, పిట్యూటరీ గ్రంథ, ఎడ్రినల్ గ్రంథ? ఏ గ్రంథి అవుతుంది అది? పిట్యూటరీ గ్రంథి అవుతుంది. ఆప్షన్ 3 దీని సరైన సమాధానం. తర్వాత 40వ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలా అని పరీక్ష ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. ఆ అబ్బాయి ఎదుర్కొనేటటువంటి రక్షక తంత్రం ఏది అని అడిగాడు. ఇక్కడ ఏ రక్షక తంత్రాన్ని ఎదుర్కొంటున్నాడు ఆ అబ్బాయి? ఉపగమ
ఉపగమ, లేదా ద్వి ఉపగమ పరిహార, లేకపోతే పరిహార పరిహార, ఉపగమ పరిహార. ఏ రక్షక తంత్రం అది? రెండు కూడా ఇష్టం లేదు కాబట్టి, రెండు మైనస్లే కాబట్టి పరిహార పరిహార సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. తర్వాత 41వ క్వశ్చన్. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడంలోని రక్షక తంత్రం ఏమిటి అన్నాడు. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లవాడిలాగా ఏడవడం, దాన్ని మనము ఏమని పిలుస్తాము అన్నాం. ఏమని పిలుస్తాం దాన్ని మనము? ప్రక్షేపణం అంటామా, ప్రతిగమనం అంటామా, పరిహారం అంటామా, దమనం అంటామా? దాన్ని మనము ప్రతిగమనం అంటాము. ఓకేనా? చిన్న పిల్లవాడిలాగా పెద్దవాళ్ళే, ఓకేనా, వయస్సులో వాళ్ళు పెద్దవాళ్ళే, కానీ ఉద్యోగం కోల్పోయారని లేకపోతే బాధ వచ్చిందని వాళ్ళు చిన్న పిల్లవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం రక్షక తంత్రంలో ప్రతిగమనం అంటాం. ఓకే. తర్వాత 42వ క్వశ్చన్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పాఠశాల చదువులో రాణించలేకపోయాడు, కానీ క్రికెటర్గా ప్రపంచ ప్రఖ్యాతి సాధించాడు. ఇక్కడ అతను అనుసరించిన రక్షక తంత్రం ఏమిటి అన్నాడు. ఇక్కడ ఒక దాంట్లో సాధించలేనిది మరొక దాంట్లో సాధించాడు. ఓకేనా? దీన్నే మనం ఏమంటాము? ప్రతిగమనం అంటామా, పరిహారం అంటామా, ఉపసంహరణ అంటామా, విస్థాపనం అంటామా? ఏమంటాము? ఆప్షన్ 2 పరిహారము అంటాము. ఒక దాంట్లో హారం తెచ్చుకోలేక వేరే దాంట్లో హారం తెచ్చుకున్నాడు, దీన్నే మనము పరిహారం అంటాము. తర్వాత 43వ క్వశ్చన్. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెంపొందాలంటే పాఠశాలలో అవలంబించకూడనిది ఏది అడిగాడు ఇక్కడ. అవలంబించాల్సింది కాదు, అవలంబించకూడనిది ఏది? ఆప్షన్ 1 పిల్లలతో ఆటలాడించడము, వ్యాయామం చేయించడము. ఆప్షన్ 2 విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్కులు తెప్పించడము. ఆప్షన్ 3 విద్యార్థుల పరిపక్వత అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయడము. ఆప్షన్ 4 విద్యార్థులకు చదువు, పరీక్షల పట్ల భయం లేకుండా చేయడము. ఏది? ఆప్షన్ 2 దీని యొక్క సమాధానం అవుతుంది. ఓకేనా? పాఠశాలల పిల్లలకు మనం ఏది చేయకూడదు? విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్పులు తెచ్చుకోవడం అనేది ఇది మనం పిల్లలకు చేయకూడదు. విద్యార్థులకు విరామం ఇస్తూ ఉండాలి. తర్వాత 44వ క్వశ్చన్. రాజుకు చెల్లెల్ని ఏడిపించడం ఇష్టం లేదు, అలా అని తన దగ్గర ఉన్న బొమ్మను ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇక్కడ రాజు ఎదుర్కొనే సంఘర్షణ ఏది? రెండు కూడా లేదు 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 అంటే మైనస్, కాబట్టి ఇది పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత 45వ క్వశ్చన్. పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదని తనను తాను సమర్థించుకోవడము. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదని తనకు తాను సమర్థించుకోవడం ఏ రక్షక తంత్రం అవుతుంది? హేతుకీకరణము. హేతుకీకరణం అంటే ఏంది? కొంటి సాకులు చెప్పుకోవడం. తన వైఫల్యానికి కొంటి సాకులు చెప్పుకుంటూ ఉండడాన్ని మనము హేతుకీకరణం అంటాము. తర్వాత 46వ క్వశ్చన్. వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జన్మాంతర పరిసర కారకంగా పనిచేసేది ఏది? ఇరుగు పొరుగువారా, తల్లిదండ్రుల వైఖర్య, గృహ వాతావరణమా, ప్రసార మాధ్యమాల? ఏది? జన్మపూర్వ మరియు జన్మాంత పరిసర కారకంగా పనిచేసేది దీంట్లో తల్లిదండ్రుల వైఖరి అనేది జనన పూర్వ మరియు జననాంత పరిసర కారకంగా పనిచేస్తుంది. 47వ క్వశ్చన్. శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావితం చూపే గ్రంథి ఏమిటి? క్లోమమా, పీయూష గ్రంథ, అడ్రినలిన్ గ్రంథ, థైరాయిడ్ గ్రంథ? ఏం గ్రంథి? ఆప్షన్ 2 పీయూష గ్రంథి అనేది శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావితం చూపేటటువంటి గ్రంథి. 48వ క్వశ్చన్. రెండు కోరికలలో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడేటటువంటి తన్యతను మనం ఏమంటాము? సంఘర్షణ, దౌర్జన్యమా, ఉద్రిక్తత, ఉద్వేగమా? సింపుల్ క్వశ్చన్, సంఘర్షణ అంటాం. 49వ క్వశ్చన్. దీనిని పోరాట పలాయన గ్రంథిగా పిలుస్తారు. దేనిని? పార్శ్వవటు గ్రంథిన, అధిరుక్క గ్రంథిన, పీయూష గ్రంథిన, అవటు గ్రంథిన? ఆప్షన్ 2 అధిరుక్క గ్రంథిని మనము పోరాట పలాయన గ్రంథిగా పిలుస్తాము. ఏ గ్రంథిని? అధిరుక్క గ్రంథిని మనము పోరాట పలాయన గ్రంథిగా పిలుస్తాము. తర్వాత 50వ క్వశ్చన్. శ్రీధర్కు కుక్క పిల్లతో ఆడుకోవాలని ఉంది, కానీ అది కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. శ్రీధర్ ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏమిటి? ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 2 దీని యొక్క సమాధానము. 51వ క్వశ్చన్. రాజేష్కు తనను అకారణంగా దండించిన ఉపాధ్యాయుడిపై కోపం వచ్చింది. రాజేష్ ఆ కోపాన్ని చెల్లెలపై చూపాడు.
దీనిని వివరించే రక్షక తంత్రం ఏది? దమనమా, ప్రక్షేపణమా, విస్థాపనమా, పరిహానమా? ఏమవుతుంది? విస్థాపనం అవుతుంది. ఆప్షన్ 3 విస్థాపనం అవుతుంది. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడము. ఓకేనా? అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపడం ఏమవుతుంది? విస్థాపనం అవుతుంది. రమ్యకు ఇంటర్‌లో సంస్కృతం తీసుకోవాలని ఉంది. కానీ తెలియని భాష కనుక చదవగలనా లేదా అని భయపడుతుంది. ఇక్కడ రమ్య ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఇదేంది? సంస్కృతం తీసుకోవాలనే ఉంది. ఇక్కడ ప్లస్సే ఉంది. కానీ తీసుకున్న తర్వాత చదవగలుగుతుందో లేదో అని భయపడుతుంది. ఇది మైనస్ కదా! కాబట్టి ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. తరువాత 53వ క్వెషన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు. అయితే అతను కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం ఏమిటి? ఇది సింపుల్‌గానే ఇది శారీరకానికి సంబంధించిన ఆటంకం కాబట్టి ఆప్షన్ 4 శారీరక సంబంధమైన ఆటంకం అవుతుంది. తర్వాత 54. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఓకేనా? ఒక రంగంలో ఫెయిల్ అయ్యి ఇంకో రంగంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ అతను? బాగా పేరు తెచ్చుకున్నాడు. దాన్నే మనం ఏమంటాము? ప్రతిగమనం అంటామా? ఉదాత్తీకరణం అంటామా? విస్థాపనం అంటామా? ప్రక్షేపణం అంటామా? ఏమంటాము? ఆప్షన్ 2 ఉదాత్తీకరణం అంటాం. ఓకే. తర్వాత 55వ క్వెషన్. దమనం చేయబడిన అచేతనంలోని భావనలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏమిటి? చెప్పబడని టెక్నిక్ అడ. ఏమడిగాడు ఇక్కడ? సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్ ఏది? స్వేచ్ఛా సంసర్గము సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడింది. సమగ్రాకృతి అనేది గెస్టాల్ట్ వాదులచే చెప్పబడింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 సమగ్రాకృతి అవుతుంది. ఈ స్వేచ్ఛా సంసర్గము, స్వప్న విశ్లేషణ, సమ్మోహనము పై 3 పద్ధతులు కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడినాయి. కానీ ఈ సమగ్రాకృతి మాత్రము గెస్టాల్ట్ వాదులైనటువంటి కోఫ్కా, కోహిలర్, వర్దిమర్ చేత చెప్పబడిన. తర్వాత 56వ క్వెషన్. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనలేకపోవడంలో నీ రక్షక తంత్రం ఏది? మొదటిగా ఇక్కడ ఏం చేశాడు విద్యార్థి? ఎస్కేప్ అయ్యాడు దీని నుంచి. రాయాలనే ఉంది కానీ అతనికి ప్రైజ్ రాదేమో అని, అతను సరిగ్గా రాయలేడేమో అని మొదటే ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అవ్వడాన్ని మనం ఏమంటాము? ఉపసంహరణ అంటాము. కాబట్టి ఆప్షన్ 4 ఉపసంహరణ దీనికి సరైన సమాధానం అవుతుంది. 57వ క్వెషన్. ప్రమీలాకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు ఇష్టం లేదు. ఇక్కడ ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటి అని అడిగాడు. ఓకేనా? ఆ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు వచ్చింది. అది ఆమెకి ఇష్టమే. ఇష్టం అంటే ఏంది? ప్లస్. తర్వాత ఆ హాస్టల్ ఫుడ్లో ఆమెకు ఆ హాస్టల్లోని ఫుడ్ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే మైనస్ అవుతుంది కాబట్టి మొదట ప్లస్ తర్వాత మైనస్ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత 58వ క్వెషన్. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఏ గ్రంథి అది? అధిరుక్క గ్రంథ, అవటు గ్రంథియ, పార్శ్వ అవటు గ్రంథియ, క్లోమమా? ఏ గ్రంథి అది? పార్శ్వ అవటు గ్రంథి. ఆప్షన్ 2 అవుతుంది. ఈ పార్శ్వ అవటు గ్రంథి అనేది రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. తర్వాత 59వ క్వెషన్. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. దీనిలో రిషికి ఎదురైన సంఘర్షణ ఏమిటి అడిగాడు ఇక్కడ. కారు కొనుక్కోవాలనే ఉంది. కొనుక్కోవాలని ఉందంటే ఏంది ఇక్కడ? ప్లస్. కానీ దాని నిర్వహణ కష్టమవుతుందని భయపడుతున్నాడు. ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. 60వ క్వెషన్ చూసినట్లయితే అభిషేక్కు తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద ఉన్న తమ్మునిపై చూపాడు. ఇక్కడ అభిషేక్ ఉపయోగించిన రక్షక తంత్రం ఏది అని అడిగాడు. అది ఇందాక చెప్పాను కదా, అత్త మీద కోపం దుత్త మీద చూపడము. అది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆప్షన్ 1 విస్థాపనము అవుతుంది. అంటే ఈ విస్థాపనాన్ని మనం ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు ఏదైనా కోపం వచ్చినప్పుడు మనం వస్తువులను ఏం చేస్తాము? విసురుతాము. ఓకేనా? విసురుతామంటే విస్థాపనము.
విసరడం అంటే విస్థాపనం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 61వ క్వశ్చన్, ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రము. ఓకేనా, దాని మీద కోపము పుస్తకాల మీద చూపాడు. ఇది కూడా విస్థాపనానికి సంబంధించినది కాబట్టి ఆప్షన్ 2 విస్థాపనం అవుతుంది. తర్వాత 62వ క్వశ్చన్, రాడ్కే ప్రకారము పిల్లలకు బాధ్యతనిచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? రాడ్కే ప్రకారము పిల్లలకు బాధ్యతనిచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని అడిగాడు. ఏ విధంగా ఉంటుంది? అభద్రతా భావము కోపము, మంచి సర్దుబాటు స్వావలంబన, అవిధేయత అజాగ్రత్త, సర్దుబాటు సమస్యలు హఠం చేయడము. ఏ ప్రవర్తన కలిగి ఉంటాడు విద్యార్థి ఇక్కడ? ఆప్షన్ 2 మంచి సర్దుబాటు స్వావలంబనను కలిగి ఉంటాడు. తర్వాత 63వ క్వశ్చన్, రోషాక్ శిరామర్కల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య అడిగాడు ఇక్కడ. రోషాక్ శిరామర్కల పరీక్షలో ఎన్ని చిత్రపటాలు ఉంటాయి? 10, 12, 20, 30? 10 చిత్రపటాలు ఉంటాయి. ఆప్షన్ 1 దీనికి కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో అధిక ఒత్తిడి యొక్క లక్షణం ఏది అని అడిగాడు ఇక్కడ. సరైన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడము, బాధ్యత తీసుకోవడం. ఏది? ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం అనేది ఒత్తిడి యొక్క లక్షణం. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. దేనిని? అవటు గ్రంథిన, పీయూష గ్రంథిన, అధిరుక్క గ్రంథిన, పార్శ్వవటు గ్రంథిన? పీయూష గ్రంథిని మనము ప్రధాన గ్రంథిగా పరిగణిస్తాం. ఓకే, 66వ క్వశ్చన్, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లో ఏర్పడిన సంఘర్షణ ఏది? 2 ప్లస్గానే ఉన్నాయి కాబట్టి ఉపగమ సంఘర్షణ అవుతుంది. 67వ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ అతనిలో ఏర్పడిన రక్షక తంత్రం ఏది? తాదాత్మీకరణమా, విస్థాపనమా, ప్రతిగమనమా, దమనమా? చిన్నపిల్లవాడిలా ఏడవడం అనేది ప్రతిగమనం అవుతుంది. తర్వాత 68వ క్వశ్చన్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఏ రక్షక తంత్రము? ప్రతిగమనమా, స్వైరకల్పన, విస్థాపనమా, ప్రక్షేపణమా? ఏదవుతుంది? ఆప్షన్ 3 ప్రక్షేపణం అవుతుంది. ఓకేనా, తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ప్రక్షేపణం అవుతుంది. 69వ క్వశ్చన్, చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయము, ఈర్ష్య లాంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణంలో గల పిల్లలకు ఉంటాయి. శిశువులు అంగీకరించడము, సామరస్యము, మంచి సర్దుబాటు, స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, అతి సంరక్షణ, అతి గారాభము. ఏ రకమైన గృహ వాతావరణంలో పిల్లల ప్రవర్తన పై విధంగా ఉంటుంది? ఏ విధమైన గృహ వాతావరణంలో చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఆప్షన్ 4 అతి సంరక్షణ, అతి గారాభం చేసేటటువంటి గృహ వాతావరణంలో చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయము, ఈర్ష్య లాంటి ప్రవర్తనలు ఉంటాయి. 70వ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష అవుతుంది. అదేది? బెల్ సర్దుబాటు పరీక్ష, ఆత్మవిశ్వాస శోధిక, విల్యాండ్ సాంఘిక పరిపక్వత స్కేల, లేకపోతే ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఏది ప్రక్షేపక పరీక్ష? ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష అనేది ఇది ఒక రకమైనటువంటి ప్రక్షేపక పరీక్ష అవుతుంది. 71వ క్వశ్చన్ చూసినట్లయితే, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏది అడిగాడు? ఆత్మన్యూనత, ఉద్వేగ అస్థిరత, మంచి ఆరోగ్యము, అవాస్తవ దృక్పథము. ఏది? ఆప్షన్ 3 మంచి మానసిక ఆరోగ్యం కలిగి ఉంటాడు. ఓకేనా, సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏంది? మంచి మానసిక ఆరోగ్యం కలిగి ఉంటాడు. తర్వాత 72వ క్వశ్చన్, క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి ఏది? అధిరుక్క గ్రంథ, క్లోమమ, అవటు గ్రంథ, ముష్కాలు. ఏది? ఆప్షన్ 2 క్లోమం అనేది మిశ్రమ గ్రంథి అవుతుంది. 73వ క్వశ్చన్, రవికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ ఏది? 2 కూడా మైనస్ కాబట్టి పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 2 దీనికి సరైన సమాధానం అవుతుంది. 74వ క్వశ్చన్, 10 సంవత్సరాల వయస్సు గల కుమార్ మానసిక వయస్సు 7 సంవత్సరాలు అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగాడు. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అడిగాడు. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏంది? MA/CA × 100. ఓకేనా,
ఎంఏ అంటే ఏంది మానసిక వయస్సు, సిఏ అంటే ఏంది శారీరక వయస్సు. ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, మానసిక వయసు ఇచ్చాడు. మానసిక వయసు ఇచ్చి శారీరక వయస్సులు మనం రెండు ఇచ్చాడు ఇక్కడ, మానసిక వయస్సు అదేవిధంగా శారీరక వయసు ఇచ్చాడు. రెండు ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి చేయండి, చేసి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి చూసినట్లయితే ఆప్షన్ 1 70 అనేది అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, MA/CA × 100 అవుతుంది. ఏది ప్రజ్ఞాలబ్ధి అనేది. 75వ క్వశ్చన్. ఒక తండ్రి తాను సివిల్ సర్వీసు నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తాను విజయం సాధించినట్లు భావించడంలోని రక్షక తంత్రం. ఓకేనా, ఒక తండ్రి తాను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేకపోయాడు, కానీ తన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లుగా భావించి సంతోషపడ్డము. అది ఏ రకమైన రక్షక తంత్రం అవుతుంది? ఉపసంహరణ, ప్రక్షేపణమా, దమనమా, తాదాత్మీకరణమా? ఏమవుతుంది అది? ఆప్షన్ 4 తాదాత్మీకరణం అవుతుంది. తాను సాధించలేనప్పుడు తన స్థానంలో ఎవరైనా సాధించినప్పుడు తాను సాధించినట్లు భావించడం ఏమవుతుంది? అది తాదాత్మీకరణం అవుతుంది. తర్వాత 76వ క్వశ్చన్. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్యాంకు క్లర్క్ పోస్టులు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండు ఇష్టమే. ఈ సందర్భంలో ఆమెలో ఏర్పడిన సంఘర్షణ. ఇక్కడ రెండు ఇష్టమే అంటే రెండు ప్లస్లే కాబట్టి ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ అవుతుంది. 77వ క్వశ్చన్. భద్రతా భావనలు స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటుంది. ఏ గృహ వాతావరణం అది చెప్పాలి మనం. ఆప్షన్ 1 అతి సంరక్షణ, అతి గారాబం చేసే తల్లిదండ్రులు, లొంగి ఉండే తల్లిదండ్రులు, పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు, అధికార ధోరణి గల తల్లిదండ్రులు. ఏమవుతుంది దీనికి సరైన సమాధానము? ఆప్షన్ 3 పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. ఈ గృహ వాతావరణంలో పిల్లలు భద్రతా భావనలు, స్వావలంబన భావనలు గల ప్రవర్తనను కలిగి ఉంటారు. తర్వాత 78వ క్వశ్చన్. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష ఏది అని అడిగాడు ఇక్కడ. ఇతివృత్త గ్రాహక పరీక్ష, రోష శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష. ఏ పరీక్ష అవుతుంది? ఆప్షన్ 3 పిల్లల గ్రాహక పరీక్షలో జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. ఓకే. తర్వాత 79వ క్వశ్చన్. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే రక్షక తంత్రం ఏది? తాదాత్మీకరణమా, ప్రక్షేపణమా, విస్థాపనమా, ప్రతిగమనమా? ఏమవుతుంది? ఆప్షన్ 2 ప్రక్షేపణం అవుతుంది. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనేది మనం రక్షక తంత్రాలలో ప్రక్షేపణం అంటాం దాన్ని. 80వ క్వశ్చన్ చూసినట్లయితే పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం ఏమిటి? కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉంటుంది, శారీరక పెరుగుదలను నియంత్రిస్తుంది, ఇతర అంతఃస్రావిక గ్రంథులను పనితీరును నియంత్రిస్తుంది, స్వయం చోదిత నాడీ వ్యవస్థ పనిచేయుటలో బాధ్యత వహిస్తుంది. ఎందుకు మనము పీయూష గ్రంథిని ప్రధాన అవుటు గ్రంథి అని అంటాము చెప్పండి? ఆప్షన్ 3 ఇతర అంతఃస్రావిక గ్రంథుల యొక్క పనితీరును నియంత్రిస్తుంది కాబట్టి ఈ పీయూష గ్రంథిని మనము ప్రధాన గ్రంథి అంటాము. పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని ఎందుకంటాం మనము? ఇది ఇతర అంతఃస్రావిక గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని మనము ప్రధాన గ్రంథి అంటాము. తర్వాత 81వ క్వశ్చన్. మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనం ఏమిటి అడిగాడు ఇక్కడ. ప్రవచనాలు చూసినట్లయితే మూర్తిమత్వంపై అనువంశికత మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాంశాలలో ఒకటి. మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉండవు. మూర్తిమత్వం స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది. దీంట్లో ఏది కరెక్టు? ఆప్షన్ 2 స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాలలో ఒకటి. ఇది మాత్రమే కరెక్టు. మిగతా 3 కూడా మూర్తిమత్వాలకు సంబంధించి సరైన ప్రవచనాలు కాదు. 2 మాత్రమే సరైన ప్రవచనము. 82వ క్వశ్చన్. క్రింది వానిలో అవసాదం అంటే నవజాతి వంశీయులకు సరైన వ్యక్తి లక్షణం ఏది అడిగాడు ఇక్కడ. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, అలంకరణపై ఆసక్తి ఉంటుంది, ఆత్మనింద స్వభావం కలిగి ఉంటారు, పని చేయడంలో ఉత్సాహం. ఏ లక్షణం కలిగి ఉంటారు ఇక్కడ? ఆప్షన్ 3 ఆత్మనింద స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు.
అవసాదంకు గురైనటువంటి వ్యక్తి లక్షణం ఏంది? ఆత్మనింద స్వభావాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉండడం జరుగుతుంది. తర్వాత 83వ క్వశ్చన్, సివిల్ సర్వీసెస్ పరీక్ష తప్పిన వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవటంలోని రక్షక తంత్రము. సివిల్ సర్వీసెస్లో తప్పినటువంటి వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడ్పడము. ఏ రక్షక తంత్రం అది? చిన్న పిల్లవాడిలాగా ఏడ్చాడంటే ఇక్కడ ప్రతిగమనం అవుతుంది. ఆప్షన్ 2 ప్రతిగమనం అవుతుంది. తర్వాత 84, ప్రేరేపిత విస్మృతిగా చెప్పబడిన రక్షక తంత్రం ఏది? ప్రేరేపిత విస్మృతి అంటే ఏంది? బలవంతంగా మర్చిపోవడం అంటే దమనం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ప్రేరేపిత విస్మృతిగా చెప్పబడిన రక్షక తంత్రం దమనం అవుతుంది. 85వ క్వశ్చన్, విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితి ఏమిటి? ఆప్షన్ 1 నిర్బంధ గృహ వాతావరణము, ఆప్షన్ 2 పరీక్షల ఒత్తిడి, ఆప్షన్ 3 సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆప్షన్ 4 ఆత్మభావన లోపం. ఏది మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితి? ఆప్షన్ 3 సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం అనేది క్రింది వాటిలో మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితి అవుతుంది. మిగతా 3 కూడా మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితులు కావు. 86వ క్వశ్చన్, జంతువులు పక్షులతో తాదాత్మీకరణం చెంది తమ భావాలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష ఏది అడిగాడు ఇక్కడ. ఇతరుత్వ గ్రాహక పరీక్ష, రోషాక్ శిరామర్కల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాల. ఏమవుతుంది అది? ఆప్షన్ 3 పిల్లల గ్రాహక పరీక్ష అనేది జంతువులు పక్షులతో తాదాత్మీకరణం చెంది తమ భావాలను వ్యక్తపరిచే పరీక్ష ఏది అంటే పిల్లల గ్రాహక పరీక్ష. 87వ క్వశ్చన్, కళాశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా, ఇంటికి తాళం సరిగ్గా వేశానా లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి యొక్క మానసిక రుగ్మత ఏమిటి అడిగాడు. ఆ మానసిక రుగ్మతని మనము ఏమని పిలుస్తామని? మనోవిక్షిప్తుల, దౌర్బల్య ప్రతిచర్యల, సామాన్య వ్యాకులత లేదా అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత. ఏమవుతుంది అది? అది ఆప్షన్ 4 అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అవుతుంది. ఓకే. తర్వాత 88వ క్వశ్చన్, శ్యామ్కు వారి కుటుంబ సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు. అలా అని వాళ్ళ అమ్మను నిరుత్సాహపరచడం కూడా ఇష్టం లేదు. ఇక్కడ అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఇక్కడ 2 కూడా మైనస్ ఇష్టం లేదు మైనస్, కాబట్టి 2 కూడా పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 1. తర్వాత 89వ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శరీర నిర్మాణ లక్షణం ఏది అడిగాడు ఇక్కడ. చర్మం రంగా, ఆరోగ్యమా, రక్తపీడనమా, జుట్టు రంగా. ఇక్కడ శరీర నిర్మాణం లక్షణము రక్తపీడనం అవుతుంది. ఆప్షన్ 3. 90వ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సంపాదించడంలోని రక్షక తంత్రం ఏది? తాదాత్మీకరణమా, విస్థాపనమా, పరిహారమా, ప్రతిగమనమా? ఆప్షన్ 3 పరిహారం అవుతుంది. అంటే ఒక రంగంలో సాధించలేనిది మరొక రంగంలో సాధించడము పరిహారం అవుతుంది. 91వ క్వశ్చన్, ఎత్తైన స్థలాలు, భవనాలు అంటే భయం ఉన్న ఈ రకమైన భీతికి చెందినది. అంటే ఎత్తైన స్థలాలు, భవనాలపై వెళ్ళినప్పుడు మనకు భయం కలగడము, దాన్ని మనం ఏమంటాము? ఆప్షన్ 1 ఉన్నత స్థల భీతి, ఆప్షన్ 2 ఏకాంత భీతి, ఆప్షన్ 3 సంవృత భీతి, ఆప్షన్ 4 రుధిర భీతి. ఏ భీతి అవుతుంది ఇది? ఉన్నత స్థల భీతి అవుతుంది. ఆప్షన్ 1 అవుతుంది. తర్వాత 92వ క్వశ్చన్, సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? అసహనమా, నిరాశ, సాంఘిక అస్థిరత్వమా, ముందు చూపు కలిగి ఉండడమా? ఏమవుతుంది? ఆప్షన్ 4 ముందు చూపు కలిగి ఉండడం అనేది సమగ్ర మూర్తిమత్వం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం అవుతుంది. తర్వాత పర్సోనా అనే పదము ఈ భాష నుండి ఉద్భవించినది. చాలా సింపుల్ క్వశ్చన్. పర్సోనా అనేది ఏ భాష పదము? లాటిన్ భాషా పదము. ఈ పర్సోనా అనే పదానికి అర్థం ఏమిటి? ముసుగు అని అర్థము. ఓకే. పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఈ పర్సోనా అంటే అర్థం ఏమిటి? తెలుగులో ముసుగు అని అర్థము. తర్వాత 94వ క్వశ్చన్, వ్యక్తి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యము ఏమవుతుంది? మూర్తిమత్వమా, సర్దుబాట, ప్రజ్ఞ, వైఖర్య? ఏమవుతుంది? ఆప్షన్ 2 సర్దుబాటు అవుతుంది.
95వ క్వశ్చన్, సాంఘిక మితి సాధనమును మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? సాంఘిక మితి సాధనమును ఎవరు ఉపయోగించారు మొదటిసారిగా? ఎవరు? జేఎల్ మొరినో, షెల్డన్, క్లెష్మర్, ఎరిక్సన్. ఎవరు? ఆప్షన్ 1 జేఎల్ మొరినో అనే వ్యక్తి సాంఘిక మితి అనే సాధనాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించి పరిశోధనలు చేయడం జరిగింది. తర్వాత 96వ క్వశ్చన్, రక్షక తంత్రాలకు ఉదాహరణ. ఆప్షన్ 1 భ్రమలు, ఆప్షన్ 2 భ్రాంతులు, ఆప్షన్ 3 మతిభ్రంశం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. ఏమవుతుంది రక్షక తంత్రాలకు ఉదాహరణ? ప్రక్షేపణం అవుతుంది. ఆప్షన్ 4 ప్రక్షేపణం అనేది రక్షక తంత్రాలకు ఉదాహరణ అవుతుంది. మిగతా 3 కూడా రక్షక తంత్రాలకు ఉదాహరణ కాదు. 97వ క్వశ్చన్, ఇష్టం లేని మనస్సుకు బాధను కలిగించే విషయాలను అచేతనంలోకి నెట్టివేసి మర్చిపోవడము. ఇక్కడ బలవంతంగా మర్చిపోతున్నాం కాబట్టి దీన్ని మనము దమనం అంటాము. ఆప్షన్ 3 దమనం అంటాము. తర్వాత 98వ క్వశ్చన్, మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. ఇందాక ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఏందది? తల్లిదండ్రుల వైఖరి అనేది మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేస్తుంది. 99వ క్వశ్చన్, రక్షక తంత్రాలు అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? కార్ల్ యుంగా, సిగ్మండ్ ఫ్రాయిడా, హిప్పోక్రటీసా, ఎడ్వర్డ్ స్ప్రాంజరా. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి శాస్త్రవేత్త రక్షక తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. తర్వాత 100వ క్వశ్చన్, ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏమిటి అడిగాడు ఇక్కడ. సహజ ఉద్దీపన, అస్పష్టమైన ఉద్దీపన, అస్పష్టమైన ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. ఏమిటి ఈ ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణము? అస్పష్టమైన ఉద్దీపనలు అనేవి ఈ ప్రక్షేపక పరీక్షలలో ఉండడం జరుగుతుంది. స్పష్టమైన ఉద్దీపనలు ఉండవు. మొత్తం కూడా అస్పష్టమైన ఉద్దీపనలు మాత్రమే ఈ ప్రక్షేపక పరీక్షలలో ఉండడం జరుగుతుంది. తర్వాత 101వ క్వశ్చన్, రోషక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. రోషక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? విషయానికి సంబంధించినవా, నిర్ణాయకాలకు సంబంధించినవా, సహజత్వానికి సంబంధించినవా, స్థానానికి సంబంధించినవా? దేనికి సంబంధించినవి? ఆప్షన్ 2 నిర్ణాయకాలకు సంబంధించినది. 102వ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాలు, నమూనాలను తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష ఏమిటి? ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనాలను తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష ఏందది? ప్రజ్ఞా నికష, మూర్తిమత్వపు నికష, వైఖరి నికష, ప్రవర్తన నికష? మూర్తిమత్వపు నికష అవుతుంది. ఓకే. తర్వాత 103వ క్వశ్చన్, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు, డిస్పోజిషన్స్, సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించారు. ఎవరు వర్గీకరించినది? గోల్డన్ ఆల్పోర్టా, రెమాండ్ బి క్యాటిలా, హాక్ ఐసెంకా, సిగ్మండ్ ఫ్రాయిడా. ఎవరు? ఆప్షన్ 1 ఆల్పోర్ట్ అనే వ్యక్తి ఏ వ్యక్తి యొక్క లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు, సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించాడు. 104వ క్వశ్చన్, దీర్ఘకాలిక స్మృతి నుంచి ఆందోళనకు రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి ఏమిటి అడిగాడు ఇక్కడ. ఏందది? ప్రతిగమనమా, దమనమా, సంజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యమా, అభ్యసనమా? ఏమవుతుంది అది? దమనం అవుతుంది. అంటే గుర్తు చేసుకోలేకపోవడం, మర్చిపోతూ ఉండడం. ఏమవుతుంది అది? దమనం అవుతుంది. తర్వాత 105వ క్వశ్చన్, హిప్పోక్రటీస్ ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహాలుగా వర్గీకరించాడు. ఎన్ని రకాలుగా వర్గీకరించాడు హిప్పోక్రటీస్? 4 రకాలుగా వర్గీకరించాడు. తర్వాత 106వ క్వశ్చన్, హెర్నీ ముర్రే అభివృద్ధి పరిచినది ఏమిటి అడిగాడు ఇక్కడ. రోషాక్ పరీక్ష, ఇతివృత్త గ్రాహక పరీక్ష, నిర్ధారణ మాపనలో, బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. దేన్ని హెన్రీ మొర్రే గారు అభివృద్ధి పరిచారు? ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహక పరీక్షను ఈ హెర్నీ మొర్రే గారు అభివృద్ధి పరిచారు. తర్వాత 107వ క్వశ్చన్, పిల్లల్లో తాదాత్మీకరణము, అంతర్లీకరణము అనే మానసిక ప్రక్రియను ఈ మనోలైంగిక వికాస దశలలో గమనించవచ్చు. ఏ మనోలైంగిక వికాస దశ ఏది? శిశ్న దశ, జననాంగ దశ,
గుప్త దశ, ఆసన్న దశ. ఏ దశ? గుప్త దశలో పిల్లల్లో తాదాత్మీకరణము, అంతర్లీకరణము అనే మానసిక ప్రక్రియలను మనము గుర్తించవచ్చు. 108వ క్వశ్చన్. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఏమవుతుంది? హాలో ఎఫెక్టా, కేంద్ర స్వభావ దోషమా, వ్యక్తిగత ప్రభావమా, శూన్య ప్రభావమా? ఏ ప్రభావం అవుతుంది అది? ఆప్షన్ 1 హాలో ప్రభావం అవుతుంది. హాలో ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి రావడం అనేది, ఒక నిర్ధారించడం అనేది ఏమవుతుంది? హాలో ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత 109వ క్వశ్చన్. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు ఎవరు? స్వల్ప బుద్ధిమాందుల, సంపూర్ణ బుద్ధిమాందుల, తీవ్ర బుద్ధిమాందుల, మిత బుద్ధిమాందుల? ఎవరు తర్ఫీదు లేదా శిక్షణ ఇవ్వగల మానసిక వికలాంగులు ఎవరు? ఆప్షన్ 4 మిత బుద్ధిమాందులు అవుతారు. ఈ మిత బుద్ధిమాందులకు మనము శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పిలుస్తాము. వీళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు, తర్ఫీదు ఇవ్వచ్చు మనం. ఓకే. తర్వాత 110వ క్వశ్చన్. రమణీకి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ రమణీకి ఏర్పడే సంఘర్షణ ఏమిటి? 2 మైనస్ కాబట్టి పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. 111వ క్వశ్చన్. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావాలుగా ఉంటారు. ఏ మూర్తిమత్వ రకం అది? స్థూలకాయుత, లంబకృషాకాయుత, ఔత్సాహికులు, పైత్య ప్రవృత్తి గలవారు. ఎవరు? ఆప్షన్ 2 లంబకృషాకాయులు. వీళ్ళ యొక్క ప్రవర్తన అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఎవరు? లంబకృషాకాయులు. తర్వాత 112వ క్వశ్చన్. మనోవైజ్ఞానిక శాస్త్రము, చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు? సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల, ప్రవర్తనవాదుల, మనోవిశ్లేషణవాదుల, నాడీ వ్యవస్థ నిపుణుల? ఎవరు విభేదించారు? ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు విభేదించారు. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితులతో పదునుగా మాట్లాడిన వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగించినట్లు? దమనమా, చర్య ఏర్పడ్డమా, విస్థాపన, ప్రతిగమనమా? విస్థాపనం. అంటే ఇందాక చెప్పాను కదా, అదే అత్త మీద కోపం, దుత్త మీద చూపడము, విస్థాపనం అవుతుంది. తర్వాత 114. పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవటము, బొటని వేలు చీకడము మొదలగునవి శైశవ ప్రవర్తనలు చూపాడు. ఇది ఏమవుతుంది? రక్షక తంత్రాలలో ప్రతిగమనం అవుతుందా, ప్రక్షేపణం అవుతుందా, చర్య అవుతుందా, హేతువాద వితరణ అవుతుందా? ఏమవుతుంది ఇది? ఆప్షన్ 1 ప్రతిగమనము అవుతుంది. తర్వాత 115వ క్వశ్చన్. ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతుల్లో వ్యక్తికి తన పరిసరాలలో సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీల నిర్వహణే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు. ఎవరు అన్నారు ఈ స్టేట్మెంట్ని, ఈ నిర్వచనాన్ని? ఆల్పోర్టా, జేబీ వాట్సనా, మోర్టాన్ పిన్సా, జేబీ బ్రౌనా? ఎవరు? ఆప్షన్ 1 ఆల్పోర్ట్ అనే శాస్త్రవేత్త ఈ పై నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 116వ క్వశ్చన్. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఏదది? అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత, స్వశరీర దుశ్చింత, మనోవిక్షిప్తి, దౌర్బల్య ప్రతిచర్య. ఏది? మనోవిక్షిప్తి అనేది మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఏది? మనోవిక్షిప్తి. ఆప్షన్ 3. 117. ఒకరి పగటి కళలను, కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రము. పగటి కోరికలు, ఈ మొత్తాన్ని వీటిని సంతృప్తిపరిచే రక్షక తంత్రం ఏది? సింపుల్ క్వశ్చన్, స్వైరకల్పన. ఓకే. తర్వాత 118వ క్వశ్చన్. మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది. ఎవరు చెప్పింది ఈ స్టేట్మెంటు? హార్నియా, ఫ్రాయిడా, అడ్లరా, జంగా? సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు దీని గురించి తెలియజేశారు, ఈ స్టేట్మెంట్ గురించి. తర్వాత 119వ క్వశ్చన్. హాన్స్ సెల్వి జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి ఏమిటి అన్నాడు ఇక్కడ. ఆప్షన్ 1 పోరాట లేదా పారిపోవు ప్రత్యుత్తరము. ఆప్షన్ 2 నిర్మాణాత్మక
ఎదుర్కోలు, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ద్వితీయాంచన. ఏది? ఆప్షన్ 1 పోరాట లేదా పారిపోవు ప్రత్యుత్తరం అనేది ఈ హాన్స్ సెల్వి జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి అవుతుంది. ఈ రోగం ఉన్నవారు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తర్వాత 120 క్వశ్చన్, ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు ఏమిటి అడిగాడు ఇక్కడ. ఏది? ఒకసారి చదివిన ఆప్షన్ చదివి మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 కుంఠనము, సంఘర్షణ, పీడనము మరియు మార్పు అనేది ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. తర్వాత 121 క్వశ్చన్, జ్ఞాన సంబంధ శాస్త్రము నందలి విషయము ఏమిటి? ఆప్షన్ 1 సమాచార ప్రాసెసింగా, ఆప్షన్ 2 అచేతన ప్రేరణ, ఆప్షన్ 3 మానసిక రుగ్మతను అవగాహన చేసుకునుట, ఆప్షన్ 4 మానసిక మూర్తిమత్వాన్ని అర్థం చేసుకునుట. ఏమవుతుంది? ఆప్షన్ 4 సమాచార ప్రాసెసింగ్ అనేది జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయము. తర్వాత 122 క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఈ ప్రక్షేపక పరీక్షలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ప్రక్షేపక పరీక్షలను ఒకసారి మీరు చక్కగా అవగాహన చేసుకోండి. దీనికి సంబంధించి కోడింగ్ వీడియో నేను త్వరలోనే చేస్తాను. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 రోషక్ సిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఆప్షన్ 3 క్యాటిల్స్ 16 మూర్తిమత్వకారక ప్రశ్నావళి, ఆప్షన్ 4 అలెగ్జాండర్ ప్యాస్ ఎలాంగ్ పరీక్ష. ఏది ప్రక్షేపక పరీక్ష ఈ 4గిట్లో? ఆప్షన్ 1 రోషాక్ సిరామరకల పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష అవుతుంది. మిగతా 3 కూడా ప్రక్షేపక పరీక్షలు కావు. తర్వాత 123 క్వశ్చన్, ప్రవర్తనకు దారి తీసే సరైన వరుస క్రమం అడిగాడు ఇక్కడ. ఓకే, ప్రవర్తనకు దారి తీసే సరైన వరుస క్రమము ఏది? ఒకసారి చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. వీడియో పోస్ట్ చేసి క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 సమతా స్థితిలో అసమతుల్యత, అవసరము, వస్తుగత ప్రవర్తన. ఈ 4 కూడా ఒక వరుస క్రమంలో ఈ ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమంలో ఉంటాయి. ఏవేవి? సమతా స్థితిలో అసమతుల్యత, రెండోది అవసరము, మూడోది వస్తుగత, నాలుగోది ప్రవర్తన. ఈ 4 కూడా ఒక వరుస క్రమంలో ప్రవర్తనకు దారితీసే అంశాలుగా ఉంటాయి. తర్వాత 124 క్వశ్చన్, సవాళ్ళు ఎదుర్కొనే లేదా భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము. ఏమంటాం మనము? మానసిక ప్రతిస్పందనను ఒత్తిడి అంటామా, విసర్జనము, కుంఠనము, అధిక శ్రమ. ఏమంటాం దీన్ని మనము? ఆప్షన్ 1 ఒత్తిడి అంటాము. ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనే రక్షక తంత్రము. చాలాసార్లు ఇదే రిపీట్ అయింది, ఇదే వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము? ఆప్షన్ 2 విస్థాపనం అంటాము. ఓకే, తర్వాత 126, ఇది మూర్తిమత్వము యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది అడ్డాడు. ఏంది కానిది అని అడిగాడు ఇక్కడ. కానిది ఏది? ఆప్షన్ 1 జంతువులపై చేసే పరిశోధనలపై ఎక్కువ ఆధారపడ్డము. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత జైవిక కారణాలకు పట్టింపుకోకపోవట, ఇది కూడా మూర్తిమత్వానికి సంబంధించినదే. మూడోది అనుభవ ఆధార పరిశోధనను విస్తృతపరచుట. తర్వాత 4 మూర్తిమత్వాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసే అవకాశం కల్పించుట. ఏది ఇక్కడ మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కాదు? ఆప్షన్ 3 అనుభవ ఆధార పరిశోధనను విస్తృతముగా వాడుట అనేది మూర్తిమత్వానికి సంబంధించి ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది. 127 మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణయక ఉపగమం ఏమిటి? మానవత ఉపగమమా, మనోవిశ్లేషణ ఉపగమమా, సాంఘిక అభ్యసన ఉపగమమా, ప్రవర్తన ఉపగమమా? ఏ ఉపగమం అవుతుంది? ఆప్షన్ 1 మానవత ఉపగమం అనేది మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమం అవుతుంది. ఓకే, తర్వాత 128 క్వశ్చన్, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనము నుండి అచేతనములోకి నెట్టివేయటను మనము ఇలా పిలుస్తాము. చేతనం అంటే మనం యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి పంపించడము. ఓకేనా, మనము ప్రేరేపితంగా విస్మృతి చేయడము, బలవంతంగా మర్చిపోవడం ఏమవుతుంది? చాలాసార్లు డిస్కస్ చేసాం దీని గురించి. దమనం అవుతుంది. ఆప్షన్ 1 దమనం అవుతుంది. తర్వాత 129 క్వశ్చన్, నియో ఫ్రాడైన్
కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? నియోఫ్రాడైన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? అడ్లరా, యంగా, ఎరిక్సనా, మాస్లోవా? మాస్లో. ఆప్షన్ 4 మాస్లో. నియోఫ్రాడైన్ కాని మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే మాస్లో. తర్వాత 130 క్వశ్చన్. రాము చదువులో రాణించుటకు ప్రయత్నము చేస్తుంటే గోపి పరిపూర్ణ కండపుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారము వారి యొక్క ప్రవర్తన సూచించేది ఏది? న్యూనతా భావాల, ఫిక్షనల్ ఫైనలిజమా, సాంఘిక అభిరుచ, జీవనశైల? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. జీవనశైలికి సంబంధించినది ఏది? దీనికి సమాధానం ఆప్షన్ 4 జీవనశైలికి సంబంధించినది. తర్వాత 131 క్వశ్చన్. ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రులు ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఏది? ఈ సందర్భాల్లో పిల్లవాడు దేనికి ఎక్కువగా లోనవుతాడు? ఒత్తిడిగా, స్వాస్థ్య శక్తిగా, సాంఘిక పెట్టుబడిగా, వేరు చేయబడడం వల్ల వ్యాకులత? దేనికి? ఆప్షన్ 1 ఒత్తిడికి గురవుతాడు పిల్లవాడు. ఇక్కడ దేనికి గురవుతాడు? ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది. తర్వాత 132 క్వశ్చన్. 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది ఈ రకమైన రక్షక తంత్రం. ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. వారు ఏ రక్షక తంత్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు? పరిహారమా, స్వైరకల్పన, విస్థాపన, ప్రతిగమనమా? ఆప్షన్ 4 ప్రతిగమనము. పిల్లవాడి వలె ఎక్కువగా ఉండడము. తర్వాత 133 క్లెష్మర్ వర్గీకరణ ప్రకారము పీవరకాయలు లేదా పీసరకాయలు అనే మూర్తిమత్వ రకము గల మనుష్యులు ఎవరు? వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి అడిగాడు ఇక్కడ. పొట్టి మరియు లావు, శరీర దారుఢ్యం తగిన రీతిలో ఉండేవారు, మరుగుజ్జులు, పొడవు మరియు సన్నము. ఈ పీసరకాయల యొక్క లక్షణం ఏమిటి? పొట్టిగా ఉంటారు, అదేవిధంగా వీరు లావుగా ఉంటారు. ఆప్షన్ 1 అనేది దీని యొక్క సరైన సమాధానం. ట్యాట్ ఒక ప్రక్షేపక పరీక్ష, ప్రశ్నావళియ, విషయ నిష్ఠత పరీక్ష, ఇన్వెంటరియా? ట్యాట్ అనేది ఏమవుతుంది? ట్యాట్ అనేది ఒక రకమైనటువంటి ప్రక్షేపక పరీక్ష అవుతుంది. తర్వాత 135 క్వశ్చన్. మూర్తిమత్వాన్ని విశ్లేషక, సృజనాత్మకత మరియు ఆచరణాత్మకత పరిమాణం కలదిగా వర్ణించిన సిద్ధాంతము ఏది? ట్రై ఆర్మిక్ సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, సామూహిక కారక సిద్ధాంతము, ఏకకారక సిద్ధాంతము. ఏ సిద్ధాంతం అది? కామెంట్లో పెట్టండి. ఆప్షన్ 1 ట్రై ఆర్టిక్ సిద్ధాంతం అవుతుంది. తర్వాత 136 క్వశ్చన్. అహము వాస్తవికతను తిరస్కరించే లేదా తప్పు పట్టే, వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపాన్ని మనం ఏమంటాము? రక్షక తంత్రమా, తాదాత్మీకరణమా, ఉదాత్తీకరణమా, విస్థాపనమా? వ్యక్తి యొక్క ఈ స్థితిని మనము రక్షక తంత్రం అంటాం. ఓకే. తర్వాత 137 క్వశ్చన్. ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఏ రకమైనది? ప్రక్షేపక పరీక్ష, నిర్ధారణ మాపని పరీక్ష, ఆత్మశ్రయ పరీక్ష, విషయ నిష్ఠత పరీక్ష? ఏ పరీక్ష అవుతుంది అది? ఆప్షన్ 2 నిర్ధారణ మాపని పరీక్ష అవుతుంది. ఓకే. తర్వాత 138 క్వశ్చన్. రక్షక తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే అవి సాధారణమైనవి మరియు ప్రతి వారు ఉపయోగించేవి. ఆప్షన్ 2 అవి ఎల్లప్పుడూ అనారోగ్యకరమైనవి. ఆప్షన్ 3 అవి స్వీయ వంచన ద్వారా పనిచేస్తాయి. ఆప్షన్ 4 అవి అయిష్టపూర్వక ఉద్వేగాలు పారదోలడానికి ఉపయోగిస్తారు. ఏది దీంట్లో? ఆప్షన్ 2 అవి ఎల్లప్పుడూ అనారోగ్యకరమైనవి. దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 139 క్వశ్చన్. ఐసెంక్ మూర్తిమత్వ నిర్మాణ నమూనా ప్రకారము ఒక లక్షణాన్ని సాధించుటలో సరైన క్రమము ఏమిటి అడిగాడు ఇక్కడ. సరైన క్రమం అడిగాడు ఇక్కడ. కాబట్టి ఒక వరుస క్రమంలో ఉండే వాటిని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏది? ఒకసారి క్వశ్చన్ వీడియో పోస్ట్ చేసి క్వశ్చన్ చదివి సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన వరుస క్రమం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అవుతుంది. ప్రత్యేక ప్రతిస్పందనలు, తరచుగా సంబంధించి ప్రతిస్పందనలు, లక్షణాంశాలు. వీటి యొక్క సరైన వరుస క్రమము ఆప్షన్ 2 అవుతుంది. ఓకే. తర్వాత 140 క్వశ్చన్. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనే సామెత సూచించే రక్షక తంత్రం ఏది? అందని ద్రాక్ష పుల్లన అని సూచించే
అనే సామెతను సూచించే రక్షక తంత్రము. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఏది? హేతుకీకరణ, ప్రతిగమనమా, ప్రక్షేపణమా, ప్రతిచర్య ఏర్పడుట. ఏదవుతుంది? హేతుకీకరణం అవుతుంది. ఆప్షన్ 1 హేతుకీకరణ అవుతుంది. తన వైఫల్యానికి కొంటి సాకులు చెప్తూ ఉండడము. తర్వాత 141 క్వశ్చన్, ఆనంద సూత్రముపై ఆధారపడి పనిచేయే ఉపవ్యవస్థ ఏది? ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ ఏది అని అడిగాడు ఇక్కడ. ఏదవుతుంది? అచిత్త, అహమ, అద్యహమ, చేతన మనస్స. ఏమవుతుంది ఆనంద సూత్రంపై ఆధారపడేది? దీన్ని మనం ఇడ్ అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో అచిత్తు. ఆప్షన్ 1 అవుతుంది. తర్వాత 142, రాము అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీర ఆకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్ఠవం దీనికి సంబంధించినది? మధ్యకాయకత, స్థూలకాయత, లంబకృషాకాయత, పరిపూర్ణత. దేనికి సంబంధించినది? కామెంట్లో పెట్టండి. ఆప్షన్ 3 లంబకృషాకాయతకి సంబంధించి శరీర లక్షణాలు పైన చెప్పినవి మొత్తం కూడా. ఓకే. తర్వాత 143, మానవుల శరీర ఆకృతిని అనుసరించి షెల్డన్ వర్గీకరించిన మూర్తిమత్వ రకాల సంఖ్య ఎంత? ఎన్ని చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 మూర్తిమత్వ రకాలను వర్గీకరించడం జరిగింది షెల్డన్. ఓకే. తర్వాత 144, మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించాడు? ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 145, ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియ ఏమిటి? అనుగుణ్యమా, సర్దుబాట, ప్రేరణ, వైఖర్య. ఏమవుతుంది? సర్దుబాటు అవుతుంది. 146 క్వశ్చన్, తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వపు దశను సంబంధించి లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరించున్నది ఏది? దమనమా, ప్రతిగమనమా, అణచివేత, ప్రక్షేపణమా. ఏమవుతుంది? ప్రతిగమనం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. తర్వాత 147 క్వశ్చన్, ఒక వ్యక్తికి సమాజముతో గత పరస్పర చర్యలనే మూర్తిమత్వ వికాసము అని వివరించినది. ఎవరు పై స్టేట్మెంట్ చెప్పినది? ఎరిక్ ఎరిక్సన్నా, అడ్లరా, ఫ్రాయిడా, స్కిన్నరా? ఎవరు చెప్పారు? ఎరిక్ ఎరిక్సన్ గారు పై నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 148 క్వశ్చన్, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యాజమాని నీకు చెప్పినట్లయితే అప్పుడు నీవు అనుభవించేది ఏది? బర్నౌటా, ఒత్తిడియా, ఒక రెట్టింపు కట్టు, కెథార్సిస్. ఏది? ఆప్షన్ 2 ఒత్తిడి అనేది అనుభవించడం జరుగుతుంది అప్పుడు. ఓకే. తర్వాత 149 క్వశ్చన్, ఎడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. ఎడిపస్ కాంప్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిపస్ కాంప్లెక్స్ ఏ దశలో కనబడుతుంది? అసలు ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంది? ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంది చెప్పండి. దీని యొక్క 149కి సంబంధించి సరైన సమాధానము ఆప్షన్ 3 శిశ్న దశలో కనబడేదే ఎడిపస్ కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లవాడికి తల్లిపై ఎక్కువ ప్రేమ ఉండడము, దీన్నే మనము ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏమిటి? ఆడపిల్లకి తండ్రిపై ఎక్కువ ప్రేమ ఉండడాన్ని మనము ఎలక్ట్రా కాంప్లెక్స్ అని. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లవాడికి తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉండడాన్ని మనము ఎడిపస్ కాంప్లెక్స్ అంటాము. ఇది ఏ దశలో కనబడుతుంది? ఎడిపస్ కాంప్లెక్స్ అనేది శిశ్న దశలో కనబడుతుంది. తర్వాత 150 క్వశ్చన్, పిట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోన్ ఏమిటి? పిట్యూటరీ గ్రంథి ఏ హార్మోన్ను స్రవిస్తుంది? ఆప్షన్ 1 పెరుగుదల హార్మోన్ను స్రవిస్తుంది. తర్వాత 151 క్వశ్చన్, అచిత్తు పాటించు నియమం ఏమిటి? అచిత్తు ఏ నియమాన్ని పాటిస్తుంది? మనస్సాక్షి నియమమా, నైతికత నియమమా, వాస్తవికత నియమమా, ఆనంద నియమమా? అచిత్తు అనేది ఆనంద నియమాన్ని పాటిస్తుంది. తర్వాత 152 క్వశ్చన్, నీ తరగతి గదిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానము మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము అతని మూర్తిమత్వ స్థితి ఏమిటి అడిగాడు ఇక్కడ. మూర్తిమత్వ స్థితి ఏమిటి? అచిత్త, అహమ, అద్యహమ, లిబిడోవా. ఏమవుతుంది? ఆప్షన్ 3 అద్యహం అవుతుంది.
ఓకే. తర్వాత 153 క్వశ్చన్. నీ తరగతి గదిలో సిద్ధార్థ ఎల్లప్పుడూ దెబ్బలాడుతుండడము మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తనకు సరిదిద్దడానికి నువ్వు అనుసరించే పద్ధతి ఏమిటి? కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతారు. కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయుని కోరుతారు. కోపాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. అతని తరగతి గదిలో చివరి బెంచ్లో కూర్చోమని చెబుతారు. ఏం చెప్తారు మీరు? కామెంట్లో తెలపండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. 154 క్వశ్చన్. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించనిది ఏది అడిగాడు ఇక్కడ. సంబంధించనిది ఏది? తనను తాను ఇతరులను గౌరవించేది, తప్పును వెతికే గుణం లేకపోవడము, ప్రవర్తనలో నమ్యత, ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథము. ఏది సంబంధించనిది? ఆప్షన్ 4, ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం అనేది సరికానిది ఇక్కడ. ఓకే. తర్వాత 155 క్వశ్చన్. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు ఏమిటి అడిగాడు ఇక్కడ. అవధాన విస్తృతి పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, సిరామర్కల పరీక్ష, ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఏ పరీక్ష అవుతుంది ఇది? ఆప్షన్ 4, ఇతివృత్త గ్రాహక పరీక్ష అవుతుంది. తర్వాత 156 క్వశ్చన్. తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణము ఈ విషమ యోజన ప్రవర్తన రకానికి చెందినది. దేనికి సంబంధించినది అది? భౌతికానికి సంబంధించిందా, ప్రవర్తనకు సంబంధించిందా, ఉద్వేగానికి సంబంధించిందా, శరీర ధర్మానికి సంబంధించిందా? పగటి కలలు కనడం అనేది ఈ ఆప్షన్ 2 ప్రవర్తన రకానికి సంబంధించినది. తర్వాత 157 క్వశ్చన్. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక పోటీలో తప్పక పాల్గొనవలసిందిగా ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండు అతనికి ఇష్టం లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ. 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 158 క్వశ్చన్. దుర్గాకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైక్రియాటిస్ట్ను సంప్రదిస్తే ఈ స్థితి గురించి క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. ఏ రకానికి చెందిన విస్మృతి అవుతుంది అది? దమనమా, అమ్నీషియా, అవసాదము, ప్రతిగమనము. ఏమవుతుంది అది? ఆప్షన్ 2 అమ్నీషియా అవుతుంది. 159. చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడ్డము, పదే ఆలోచించడము చేస్తాడు. డాక్టరు ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకపు మానసిక రుగ్మతగా పిలువబడుతుంది? ఇది ఏ రకమైనది? నీకే రోగం లేదన్నా లేదు నాకేదో ఒక రోగం ఉందని బాధపడుతూ ఉంటాడు. దీన్ని మనం ఏమంటాము? హిస్టీరియా అంటామా, స్వశరీర దుశ్చింత అంటామా, అవసాదం అంటామా, మతిభ్రంశం అంటామా? దేమంటాం దాన్ని మనము? ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత అంటాం దాన్ని మనం. ఓకే. తన శరీరం గురించి చింతపడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా, ఏ రోగం లేకపోయినా. 160 క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దానిని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నది ఏమిటి? దూకుడా, ఉద్వేగ విషమ యోజనమా, ఉద్వేగ నకారాత్మక ఒత్తిడియా, ఉద్వేగ నియంత్రణ? ఏం తెలుపుతున్నాడు ఉపాధ్యాయుడు విద్యార్థికి? ఆప్షన్ 4 ఉద్వేగ నియంత్రణను తెలుపుతున్నాడు. తర్వాత 162 క్వశ్చన్. ఒక బాలికకు పరీక్షకు వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకోవలసినదిగా చెప్పుట వలన దీనిని అదుపు చేసుకోగలిగింది. దేనిని అదుపు చేసుకోగలిగింది ఇక్కడ ఆ విద్యార్థి? అభ్యసనమా, ప్రజ్ఞ, మానసిక ఆరోగ్యమా, ఒత్తిడా? దేన్ని అదుపు చేసుకోగలిగింది ఎగ్జామ్ వెళ్ళే ముందర అమ్మాయి? ఒత్తిడిని అదుపు చేసుకోగలిగింది. ఎగ్జామ్ వెళ్ళే ముందర మనం ఏం చేయాలి? రెస్ట్ తీసుకొని వెళ్ళడం వల్ల మనము ఆ పరీక్షా ఒత్తిడిని మనము అదుపు చేసుకోగలుగుతాం. ఓకే. తర్వాత 163 క్వశ్చన్. జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము రాజు యొక్క మూర్తిమత్వ స్థితి ఏది రాజు యొక్క మూర్తిమత్వ స్థితి? ఇడ్డా, ఈగోవా, సూపర్ ఈగోవా? ఏమవుతుంది? ఆప్షన్ 1 అచిత్తు అవుతుంది. ఓకే. తర్వాత 164 క్వశ్చన్. భరత్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు
కాలేకపోవడంతో పూర్తిగా నిరాశపడిపోవడము, నేను ఎందుకు పనికిరానని అనుకోవడము, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితికి కారణం ఏమిటి? అవసాదము, స్వశరీర దుశ్చింత, దౌర్బల్య ప్రతిచర్యలు, హిస్టీరియా. ఏది కారణము? ఆప్షన్ 1 అవసాదము అవుతుంది. తర్వాత 165వ క్వశ్చన్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పు ఏమని పిలుస్తాము? సర్దుబాట, అనుగుణ్యత, ఆల్గోరిథమా, సహజ సామర్థ్యమా? ఆప్షన్ 1 సర్దుబాటు అని పిలుస్తాము. ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది అభ్యసనమా, ప్రజ్ఞ, వైఖర్య, మూర్తిమత్వమా? మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణాంశాల ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేస్తుంది. 167వ క్వశ్చన్. ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగం ఏమిటి? అధ్యహమా, అహమా, అచిత్త, ఏకాభిప్రాయమా? ఏది? అహం అనేది ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సులో భాగము. 168వ క్వశ్చన్. దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించుట ఏమని పిలుస్తాము? వశీకరణమా, హ్యూరిస్టిక్కులు, సమతాస్థితి, భ్రాంతి. ఏమని పిలుస్తాం దాన్ని మనము? ఆప్షన్ 3 సమతాస్థితి అని పిలుస్తాము. తర్వాత 169వ క్వశ్చన్. పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోను ఇందాక చెప్పుకున్నాం మనము. ఆప్షన్ 1 పెరుగుదల హార్మోన్. అచిత్తు పాటించు నియమము అది కూడా ఇందాక చెప్పుకున్నాము. ఆప్షన్ 4 ఆనందము, ఆనంద సూత్ర అనేది పాటిస్తుంది. తర్వాత 171వ క్వశ్చన్. శిరీష ఒక నగరంలో 8వ తరగతి చదువుతుంది. వాళ్ళ నాన్నగారి ఉద్యోగ బదిలీ వల్ల గ్రామానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులకు రాజీ పడి సర్దుబాటు చేసుకోవడం. అంటే ఒక ప్రాంతంలో చదివే విద్యార్థి వాళ్ళ ఫాదర్ యొక్క బదిలీ వలన ఈ విద్యార్థి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సర్దుబాటు చేసుకోగలగడం. ఓకేనా? ఆ ఊరిలో, ఆ పాఠశాలలో, ఆ గృహంలో సర్దుబాటు చేసుకోగలగడము దేని కిందకు వస్తుంది అని అడిగాడు. ప్రతిగమనమా, దమనమా, పరిహారమా, అంతర్లీనమా? ఆప్షన్ 4 అంతర్లీనము. ఆ పరిస్థితుల్లో అంతర్లీనమైంది కాబట్టి ఈ సర్దుబాటును మనం ఏమంటాము? అంతర్లీనం అంటాము. ఓకే. 172వ క్వశ్చన్. లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? డానియల్ గోల్మెన్నా, కేవి పెట్రైడ్సా, పీటర్ సలోవే, జాన్ మేయర్. ఎవరు లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 2 కేవి పెట్రైడ్ అనే వ్యక్తి ఈ లక్షణ నమూనాను ప్రతిపాదించాడు. తర్వాత 173వ క్వశ్చన్. వ్యక్తి తన పరిసరాలతో జరిగే ప్రతిచర్యల ఫలితంగా ఏం జరుగుతుంది అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 మూర్తిమత్వం రూపొందుతుంది. ఆప్షన్ 2 సహజ సామర్థ్యం రూపొందుతుంది. ఆప్షన్ 3 జన్యువులు రూపొందుతాయి. ఆప్షన్ 4 సహజాతాలు రూపొందుతాయి. ఏం జరుగుతుంది? దీనికి సరైన సమాధానం కామెంట్లో పెట్టండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే వ్యక్తి తన పరిసరాలతో జరిగే ప్రతిచర్యల ఫలితంగా మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. ఆప్షన్ 1 దీనికి సరైన సమాధానం. తర్వాత 174వ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరైన సంబంధాలను నెలకొల్పలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావంనకు తరగతి గదిలో విద్యార్థులపై చూపించుట. ఇందాకే చాలాసార్లు చెప్పా, అత్త మీద కోపము దుత్త మీద చూపించుట. దీన్నే మనం ఏమంటాము? విస్థాపనం అంటాం. ఆప్షన్ 4 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 175వ క్వశ్చన్. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడము ఏ రకమైన రక్షక తంత్రం అని అడిగాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఏ రకమైన రక్షక తంత్రం ఇది? ప్రక్షేపణమా, హేతుకీకరణమా, పరిహారమా, తాదాత్మీకరణమా? ఏది? కామెంట్లో తెలపండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్రక్షేపణము. ఓకే. తన వైఖరికి, తన యొక్క వైఫల్యానికి ఇతరులను ఆపాదిస్తూ ఉండడము, దాన్ని మనం ప్రక్షేపణం అంటాం. ఓకే. తర్వాత 176వ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడడం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతను ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది? ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది,
అదేవిధంగా రెండోది కూడా ప్లస్ ఉంది కాబట్టి ఇది ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 1 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 177వ క్వశ్చన్. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన విధానము లేదా సాధనం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఏది ఆ సాధనము? పరిశీలన పత్రమా, ప్రశ్నావళియా, చెక్ లిస్టా, నిర్ధారణ మాపనియా? విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఇది నిర్ధారణ మాపని అవుతుంది. ఆప్షన్ 4 నిర్ధారణ మాపని అవుతుంది. తర్వాత 178వ క్వశ్చన్. నక్క పుల్లని ద్రాక్ష అను ఈ కథ దీనికి ఉదాహరణ. నక్క పుల్లని ద్రాక్ష అనేది ఈ కథ దేనికి ఉదాహరణ? రక్షక తంత్రాలలో దమనమా, ప్రతిగమనమా, హేతుకీకరణమా, ప్రతిచర నిర్మతియా? ఈ కథ సారం ఏంది? అందని ద్రాక్ష పుల్లన, ఇదే కదా ఈ కథ యొక్క నీతి. ఇది దేనికి సంబంధించింది? హేతుబద్ధీకరణానికి సంబంధించింది. కాబట్టి ఆప్షన్ 2 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 79వ క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అతను ఆమె యొక్క ఈ లక్షణాంశాల యొక్క ఫలితము. సామాజిక వ్యవస్థ, వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితుల వంశపారంపర్యంగా సంక్రమించినవా, లేకపోతే పిల్లలు పెంపకపు పద్ధతులకు సంబంధించినవా? ఏది దీని యొక్క సరైన సమాధానము? ఆప్షన్ 2 దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 108వ క్వశ్చన్. రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్ష ఈ విధానానికి సంబంధించినది. ఏ విధానం ఇది? ఊహా విధానమా, ప్రత్యక్ష విధానమా, భ్రమపరిచే విధానమా, సృజనాత్మకత విధానమా? ఇది ఊహా విధానానికి సంబంధించినవి. తర్వాత 108వ క్వశ్చన్. 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు ఎవరు? హత్వేయా, మెకిన్లియా, జోన్సా, ఆర్బి క్యాటిలా? ఎవరు? చాలా సింపుల్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కూడా. ఆర్బి క్యాటిల్ అనే వ్యక్తి 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వ్యక్తి ఇతను. తర్వాత 182వ క్వశ్చన్. రోషక్ శిరామరకల పరీక్షలో WD, d, S అనేవి దేనిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? విషయమా, స్థానమా, మౌలికత, నిర్ణయాలు? దేన్ని సూచిస్తుంది ఈ వర్డ్స్ అనేవి? ఆప్షన్ 2 స్థానానికి సంబంధించినవి. దీనికి సంబంధించినవి ఇవి స్థానానికి సంబంధించినవి. 183వ క్వశ్చన్. రవి తన పై అధికారి నుండి మెమో అందుకున్నాడు. అతనికి తన అధికారిపై చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని తన ఇంటి వద్ద ఉన్న పిల్లలపై చూపించడము. ఇది ఏ రకమైన రక్షక తంత్రము? ఇంత చాలాసార్లు దీని గురించి చెప్పా. ఏ రకమైన రక్షక తంత్రం ఇది? ఆప్షన్ 4 విస్థాపనం. తర్వాత 184వ క్వశ్చన్. నిశాంత్ పరీక్షలకు సన్నద్ధమవుతూ మొదట హిందీని తర్వాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి అడిగాడు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి సంబంధించి కోడింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో ఇప్పటిదాకా చూడలేదో ఆ వీడియో ఒకసారి చూడండి. ఏ రకమైనది ఇది? తిరోగమన అవరోధము. ఇది ఏ రకమైన అవరోధం అవుతుంది? తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే ఏమిటి? దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను నేను. కోతి. మనం ఏదైనా అంశాన్ని పునఃస్మరణ చేసుకునేటప్పుడు కొత్త అంశం ఆటంకంగా రావడము ఏమవుతుంది? కొత్త అంశం అనేది ఆటంకంగా రావడాన్ని మనం ఏమంటాము? తిరోగమన అవరోధం అన్నాం. దీనికి కోడ్ కూడా చెప్పాను నేను. ఏమిటి ఆ కోడు? కోతి. కో అంటే కొత్త అంశం ఆటంకంగా రావడము, తి అంటే తిరోగమన అవరోధం. కొత్త అంశము ఆటంకంగా రావడాన్ని మనం ఏమంటాము? తిరోగమన అవరోధం అంటాం. ఓకే. తర్వాత 185వ క్వశ్చన్. శంకర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఇంటర్వ్యూ గదిలో చిన్న పిల్లవాడిలా ఏడవడము. ఇది కూడా ఇందాక వచ్చిందే. చిన్న పిల్లవాడిలాగా ఏడవడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం? అది ప్రతిగమనం అవుతుంది. 186వ క్వశ్చన్. సతీష్కు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు. అలాగని తరగతి ఉపాధ్యాయుని నుంచి శిక్షణ పొందాలని లేదు. ఇక్కడ సతీష్లోని సంఘర్షణ ఏమిటి? 2 మైనసే కాబట్టి ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ అవుతుంది. 187వ క్వశ్చన్. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వల్ల చదువును కొనసాగించడమా లేక వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఆ విద్యార్థులు ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి అన్నాడు.
ఫస్ట్ది ఏముంది, ప్లస్ ఉంది, ఉపగమ ఉంది, తర్వాత మైనస్ ఉంది, కాబట్టి ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత 188వ క్వశ్చన్, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఉపాధ్యాయుని యొక్క లక్షణం కానిది ఏది అడిగాడు. ఆత్మ విస్తార ప్రయత్నమా, ఉద్వేగ సారమ్యత, ఉద్వేగ సామరస్యత, ఆప్షన్ 3 స్వీయ నింద చేసుకునే పోకడ, స్వీయ విమర్శ గ్రహింప. ఏది ఉపాధ్యాయుని యొక్క లక్షణం కాదు? ఆప్షన్ 3 స్వీయ నింద చేసుకునే పోకడ అనేది ఆ ఉపాధ్యాయుని యొక్క లక్షణం కాదు. 189వ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావం శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మన శరీరంలో కాల్షియం యొక్క స్థాయిని క్రమబద్ధీకరించే గ్రంథి ఏది? అధిరుక్క గ్రంథ, పీయూష గ్రంథ, పార్శ్వవటు గ్రంథ, అవటు గ్రంథ. ఏ గ్రంథి అది? ఆప్షన్ 3 పార్శ్వవటు గ్రంథి అనేది మన శరీరంలో కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత 190వ క్వశ్చన్, ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించేందుకు దోహదపడేది అతని యొక్క మూర్తిమత్వం అని చెప్పినది ఎవరు? వాట్సన్, జేడబ్ల్యూ ఆల్పోర్టా, ఆర్బి కాటిలా, జేఎఫ్ బ్రౌన్. ఎవరు? ఆర్బి కాటిల్ అనే వ్యక్తి పై నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 191వ క్వశ్చన్, రజాక్కు ఈత నేర్చుకోవాలని ఉంది, అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమోనని భయపడుతున్నాడు. అతనిలో ఉన్నటువంటి సంఘర్షణ ఏమిటి? ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఇప్పటి వరకు మనము 191 బిట్స్ను మనము ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ బిట్స్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఒకసారి క్విక్ రివిజన్గా ఉపయోగిస్తే మీకు మూర్తిమత్వానికి సంబంధించి 10 బిట్స్ని మీరు మీ చేతిలో పెట్టుకున్నట్లే, 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను క్విక్ రివిజన్లో భాగంగా చూడండి, 10 మార్కులు సంపాదించండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.